Here we see the power of God. ఇక్కడ మనము దేవుని శక్తిని చూస్తున్నాము. We see the living cells. జీవము కలిగిన కణాలను చూస్తున్నాము. Yeah, Moses was shocked. మోషే ఆశ్చర్యపోయాడు. How the rod became a snake. ఏ రీతిగా ఒక కర్ర పామైంది. Living cells entered into that rod. ఆ జీవము కలిగిన కణాలు కర్రలోనికి ప్రవేశించాయి. That was a dry rod. అది కేవలం ఎండిపోయిన ఒక కర్ర. We see the movement of the power of God దేవుని శక్తి కదలికలను అక్కడ చూస్తూ ఉన్నాము. entering into a dry object. దేవుని శక్తి ఒక ఎండిపోయినటువంటి వస్తువులోనికి ప్రవేశించుట. And again we see Numbers 17. అదే రీతిగా సంఖ్యాకాండము 17వ అధ్యాయం చూద్దాము. Second verse. 2వ వచనము. The Lord told Moses, speak unto the children of Israel and take of every one of them a rod according to the house of their fathers, of all their princes, according to the house of their fathers, 12 rods. Write thou every man's name upon his rod. 17వ అధ్యాయం 2వ వచనము సంఖ్యాకాండము. నీవు ఇశ్రాయేలీలతో మాటలాడి వారి యొద్దను ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. Here take the rod from every family and also the families of princes also. ఇశ్రాయేల్ ఆ ప్రధానుల యొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకోవాలి. Thou shalt write Aaron's name upon the rod of Levi. లేవి కర్ర మీద అహరోను పేరు రాయాలి. Thou shalt lay them up in the tabernacle of the congregation before the testimony where I will meet you. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని, అనగా కర్రలను ఉంచవలెను. And Moses laid up the rods before the Lord in the tabernacle of witness. అప్పుడు మోషే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో ఈ కర్రలన్నింటినీ ఉంచి ఉన్నాడు. Yeah, that's how he learned to obey God. ఆ రీతిగా దేవునికి విధేయత చూపించడము అనేది మోషే నేర్చుకున్నాడు. He did not say, why Lord, you are asking to bring all the rods of those families and also princes' families. What is this? అంతేగాని మోషే ఏంటి ప్రభువా ఇది, ఈ పితరుల కుటుంబం చొప్పున లేదా ప్రధానుల కుటుంబం చొప్పున కర్రలను మీరు తీసుకొని రమ్మంటున్నారు అని తిరిగి చెప్పలేదు. But he did not say anything. ఏది చెప్పలేదు తిరిగి. Without any argument. ఎలాంటి వాదన లేకుండా Moses laid up the rods before the Lord in the tabernacle of witness. మోషే వారందరి ఎదుట, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న శాసనముల ఎదుట ఈ కర్రలను ఉంచి ఉన్నాడు. Some people, when they grow up, when they experience many things, they want to disobey sometimes. కొంతమంది ఎదిగినప్పుడు వారు అవిధేయత చూపించాలి అనుకుంటారు. In the beginning they will be all right. ఆరంభంలో అంత బాగానే ఉంటారు. Whatever we say, they hear. మనం ఏది చెప్పినా వారు వింటారు. They listen and obey. వారు వింటారు, దానికి విధేయత చూపిస్తారు. But when the days go by, అయితే దినములు గడుస్తూ ఉన్నప్పుడు they think we have also brain. వారు అనుకుంటారు మాకు కూడా జ్ఞానం ఉంది, మాకు మెదడుంది. What is this? This God is telling always something or other. ఏంటి ఇది, దేవుడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. We must also use our brain. మేము కూడా మా మెదడును ఉపయోగించాలి. We are also servants of God. మేము కూడా దేవుని సేవకులమే. We are also believers. మేము కూడా విశ్వాసులమే. From so many days we are believers. ఎంతో కాలంగా ఉన్నటువంటి విశ్వాసులము. But here Moses, ఇక్కడ మోషే the leader of Israelite, ఇశ్రాయేలీల నాయకుడు, he was simply obeying like a child. అతడు కేవలం ఒక చంటి బిడ్డ వలె విధేయత చూపిస్తూ ఉన్నాడు. That's what Jesus said. అదే విషయాన్ని యేసుక్రీస్తు చెప్పారు. Even God said also about Moses. దేవుడు కూడా మోషేను గూర్చి చెప్పాడు. He was the meekest person in the world. భూలోకం అంతటిలో సాత్వికుడు అతను అని. That he took the training. దానికే అతను శిక్షణ అంతటిని పొందుకున్నాడు. Some of us were not like children. కానీ మనలో కొంతమంది ఆ చంటి బిడ్డల వలె లేము. We are stubborn. మనం ఎంతో మొండివారంగా ఉన్నాము. We want to do anything. Even if you say you come every meeting, it is special meetings in a month.
ఈ ప్రత్యేక కూటంలో మీరు ఖచ్చితంగా నెలవారీ కూటములకు ప్రతిసారి ఖచ్చితంగా రావాలి అని చెప్పినప్పుడు they do not obey. వారు విధేయత చూపించారు. In the morning meetings, you must come, they do not obey. ఉదయకాలపు ప్రార్థనకు రావాలి అన్నప్పుడు వారు విధేయత చూపించారు. Yeah, we are tired. మేము అలసిపోయాము, We can't come. మేము రాలేము, You do not know our difficulties. మా కష్టాలు మీకు తెలియవు, We are not able to get up from the bed. మేము బెడ్ నుంచి లేవలేకపోతున్నాము, How can you know about our difficulties? మా కష్టాల గురించి మీకేం తెలుసు. Yeah, slowly, they want to disobey. నెమ్మదిగా వారు అవిధేయత చూపించాలి They అనుకుంటారు. try like that. వారు ఆ రీతిగా ప్రయత్నిస్తూ ఉంటారు. We will see what he will do if you do not obey. ఒకవేళ విధేయత చూపించకపోతే ఈయన ఏం చేస్తాడో చూద్దాము. What is his mind? ఏంటి ఈ మనసు? It is not a childlike mind. అది చిన్న పిల్లల వంటి మనసు కాదు, It is not a childlike heart. అది చిన్న పిల్ల వంటి హృదయం కాదు. 1,000 times you tell them, 1000 మార్లు వారికి చెప్పినా they will not obey. వారు విధేయత చూపించారు. How can you see the resurrection power? అలాంటప్పుడు పునరుత్థాన శక్తి ఎలా చూడగలుగుతారు? Why? The resurrection power is operating in Moses. ఎందుకు ఈ పునరుత్థాన బలము మోషేలో పనిచేస్తూ ఉంది? You must understand. అది నీవు అర్థం చేసుకోవాలి. You are not obeying నీవు విధేయత చూపించట్లేదు, and you are not experiencing. ఆ బలమును నువ్వు అనుభవం చెందట్లేదు. He is a loving God. ఆయన ప్రేమించే దేవుడు, He has patience about you. ఆయన నీ ఎడల ఓర్పు కలిగి ఉంటున్నాడు. He is a long-suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. So he is not doing anything to you. ఆయన అందు నిమిత్తమే నీ ఎడల ఎలాంటి హాని చెయ్యట్లేదు. So you are taking advantage. అయితే నీవు దాన్ని అంతటిని ఒక లాభంగా తీసుకుంటూ ఉన్నావు. God is noting down everything. అయితే దేవుడు అన్నింటినీ పరీక్షిస్తూ ఉన్నాడు, How చూస్తూ you are ఉన్నాడు. obeying or disobeying. ఏ రీతిగా నువ్వు విధేయత చూపిస్తున్నావు, ఏ రీతిగా అవిధేయత చూపిస్తున్నావు. When God says anything, దేవుడు ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు you must take it seriously. నీవు దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. God may not tell you directly, దేవుడు నీకు నేరుగా చెప్పకపోవచ్చు, but through the servants of God, అయితే దేవుని సేవకుల ద్వారా, through the prophets of God, దేవుని ప్రవక్తల ద్వారా He wants to tell you something. ఆయన నీకు ఏదో చెప్పాలి అని We are అనుకుంటున్నాడు. not caring for that. కానీ నువ్వు దాని విషయమై అసలు లక్ష్యమే ఉంచట్లేదు. Whether if you can do, you do. ఒకవేళ నువ్వు చెయ్యాలి, చెయ్యగలను అనుకుంటే చేస్తున్నావు. But if you don't want to do, you disobey. ఒకవేళ నీకు చెయ్యాలి అని లేకపోతే దానికి అవిధేయత చూపిస్తున్నావు. Even if you disobey, what will happen? ఒకవేళ అవిధేయత చూపించినా ఏమైపోతుంది? I am seeing it from so many days, so many years. నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుండి చూస్తూ But ఉన్నాను, nothing is happening to me. కానీ ఏది నాకు ఏమీ సంభవించట్లేదు. How can you experience the power of God? అలా ఉంటే మరి దేవుని శక్తిని ఎప్పుడు అనుభవం చెందగలుగుతావు?